IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోచింగ్ సెంటర్ వద్దకు చేరుకుని విద్యార్థులు నిరసన చేపట్టారు. మరోవైపు పోలీసులు మోహరించారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎంపీ స్వాతి మాలివాల్ ను యూపీఎస్సీ అభ్యర్థులు అడ్డుకున్నారు. రాజకీయాలు చేయొద్దంటూ ఎంపీతో వాగ్వాదానికి దిగారు. కోచింగ్ సెంటర్ ప్రమాదంపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. కోచింగ్ సెంటర్ యజమానిని అదుపులో తీసుకున్నారు. ఘటనపై విచారణకు ఆప్ మంత్రి అతిషి ఆదేశించారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాద ఘటనపై యూపీఎస్సీ అభ్యర్థులైతే మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నిర్లక్ష్యం కనబడుతోంది. కోచింగ్ సెంటర్ ప్రమాదంపై పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంపీ స్వాతి మాలివాల్ అక్కడ చేరుకోవడానికి ప్రయత్నించగా ఆప్ మంత్రిని అక్కడ అడ్డుకున్నారు. విద్యార్థులు దీన్ని రాజకీయం చేయొద్దు, తాము పోరాడుతున్నాం, ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అసలు తమకు న్యాయం చేయాలి అంటూ కూడా ఈ కోచింగ్ సెంటర్లో నిర్లక్ష్యం ఏంటి అనేది బయటకు తీసుకురావాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోచింగ్ సెంటర్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి గోపి. ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఐఏఎస్ IPS లుగా తమ కళను నెరవేర్చుకునేందుకు వేల కిలోమీటర్లు దాటి ఢిల్లీ వరకు వచ్చి ఇక్కడ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకుంటుంటారు విద్యార్థులు. అటువంటి కోచింగ్ తీసుకున్న 3 విద్యార్థులు నిన్న ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్ లో కురిసిన భారీ వర్షం, ఆ వర్షం నీరంతా కూడా సెల్లార్ లో ఉన్న రావుస్ స్టడీ సర్కిల్ లోని సెల్లార్ లో లైబ్రరీలోకి చేరిపోవడం, వారు బయటకు రాలేని సిచ్యువేషన్. నిన్న 5:30 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. 3 సెంటీమీటర్ల వర్షం కురియడంతో రోడ్లన్నీ కూడా జలమయమై ఈ రోడ్లపై ఉన్న నీరంతా కూడా ఇటు సెల్లార్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం నేను రావుస్ ఇన్స్టిట్యూట్ స్టడీ సర్కిల్ ప్రాంగణంలో ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ భారీగా కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసు, అలాగే NDMC మున్సిపల్ సిబ్బంది, ఇంకా ముఖ్యంగా ఈ వర్షపు నీరు డ్రైన్ వాటర్ని క్లియర్ చేసే పనిలో NDMC సిబ్బంది ఉన్నారు. మరోపక్క విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది చనిపోయారు, కేవలం 3 చనిపోయారు అని చెప్పి ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. అధికారికంగా ఢిల్లీ పోలీసులు 3 పేర్లు మాత్రమే వెల్లడించడం జరిగింది. అందులో ముఖ్యంగా తానియా సోని 25 ఏళ్ళు, అలాగే శ్రేయా యాదవ్ 25 ఏళ్ళు, అలాగే నవీన్ దల్వియాన్ 28 ఏళ్ళు. సో ఈ 3 మాత్రమే చనిపోయినట్లుగా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇంకా ఎంతమంది చనిపోయారు, ఈ ఘటన జరిగిన సమయంలో 30 మంది వరకు కూడా ఉన్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా లైబ్రరీ 24 అవర్స్ కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. సెల్లార్లో ఉన్న లైబ్రరీకి ఒక రేటు, అలాగే అప్స్టేర్స్లో ఉన్న లైబ్రరీకి ఒక రేటు. ఈ విధంగా ఒకసారి లైబ్రరీలో 200-300 మందికి కూడా చదువుకునే విధంగా ఏర్పాటు చేశారు. కానీ సెల్లార్స్లో లైబ్రరీకి ఎటువంటి పర్మిషన్స్ లేవు అని చెప్పి ఢిల్లీ అధికార యంత్రాంగం నుంచి మనకు వస్తున్న సమాచారం చూడవచ్చు. భారీగా వందలాది మంది పోలీసులు యూపీఎస్సీ అభ్యర్థులు కావడం, అలాగే సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీలో భద్రతా వ్యవస్థ అంతా కూడా కేంద్రం చేతిలో ఉంటుంది. సో అందులో భాగంగా భారీగా కేంద్ర బలగాలను మోహరించడం జరిగింది. మీకు ఒకసారి ఇన్స్టిట్యూట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది రావుస్ స్టడీ సర్కిల్. ఈ ఇన్స్టిట్యూట్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఉన్న కింది భాగంలో ఉన్న సెల్లార్లో ఒక ఫ్లోర్ లోపలి భాగంలో సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఒకసారి 200-300 మంది చదువుకునేందుకు అక్కడ పుస్తకాలు, సీటింగ్ కెపాసిటీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న భారీగా వర్షం కురిసిన సందర్భంలో ఈ రోడ్ అంతా కూడా బురదమయమైపోయి నీరంతా కూడా సెల్లార్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. 7-10 గంటలకి ఇటు ఫైర్ బ్రిగేడ్కి కాల్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చేసరికి ముఖ్యంగా రోడ్లపై ఉన్న నీరు కూడా సెల్లార్లోకి వెళ్తున్న పరిస్థితి. ఒక పక్క నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నా కూడా వర్షపు నీరంతా కూడా సెల్లార్లోకి చేరడంతో ఇటు సహాయక కార్యక్రమాలు కూడా ఆలస్యమై రాత్రి 10-11 గంటలకి 2 మృతదేహాలు లభించడం జరిగింది. అనంతరం 3 చనిపోయినట్లుగా ప్రకటించడం జరిగింది. సో ఈ రావు స్టడీ సర్కిల్కి ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు
ఈ కరోల్ బాగ్ ప్రాంతంలో ముఖ్యంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ప్రతి ఏటా కూడా ఇక్కడ సివిల్ సర్వీస్కి సంబంధించిన కోచింగ్ సెంటర్స్లో వందలాది కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అది వాజీరామ్ కానీ, రావుస్ కానీ, అలాగే నెక్స్ట్ IAS కానీ, ఈ విధంగా అనేక కోచింగ్ సెంటర్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు మనం మాట్లాడాము. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు, సేఫ్టీ మెజర్స్ లేవు. లక్షల కొద్దీ మేము ఖర్చు చేసి వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి కోచింగ్ తీసుకున్నాం. కానీ ప్రతి వర్షాకాలం కూడా ఈ సమస్య ఎదురవుతుంది అని చెప్పి వీరంతా కూడా ముఖ్యంగా ఈ ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సమస్యలు పరిష్కరించుకునే దిశగా ముఖ్యంగా ఇప్పటివరకు 3 చనిపోయినా కూడా ఇన్స్టిట్యూట్ యజమాని గుప్తా ఆయన ఇప్పటివరకు రాలేదు. ఆయన పైన చర్యలు తీసుకోవాలి, FIR నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మంత్రి అతిషి ఈ ఘటన పైన ఇప్పటికే చీఫ్ సెక్రటరీని నివేదిక కోరడం జరిగింది. 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు వీరంతా కూడా ఈ విద్యార్థులు ఇక్కడ ఆందోళన చేస్తున్న వారు ఎవరైతే UPSCకి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళు వారికి ఈ కేసుకు సంబంధించి దాఖలైన FIR కాపీని తమకు ఇవ్వాలి. అలాగే ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, వాళ్ళు డెడ్ బాడీస్కి సంబంధించిన వీడియోస్ని మాకు అందజేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రాజేంద్రనగర్ ప్రాంతంలో సుమారు 3-4 లక్షల మంది కోచింగ్స్ తీసుకుంటుంటారు. ఒక IAS కోచింగ్కి పూర్తిగా 5 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. రెంట్స్ కానీ, అలాగే ఫెసిలిటీస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. అయినా అవన్నీ బేర్ చేస్తున్నా కూడా కనీస సదుపాయాలు ముఖ్యంగా ఈ సెల్లార్స్లో ఎటువంటి ముఖ్యంగా పర్మిషన్స్ లేకుండా కూడా ఈ లైబ్రరీస్ నిర్వహిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో దీనిపైన ఇప్పటికే ఢిల్లీ మేయర్ కూడా స్పందించడం జరిగింది. ఢిల్లీ MCD కమిషనర్కి లేఖ రాయడం జరిగింది, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని. సో సున్నితమైన అంశం కావడం, అలాగే విద్యార్థులు UPSCకి సంబంధించిన ఆస్పిరెంట్స్ అంతా కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తుండడంతో ఢిల్లీ పోలీసుల్లో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు, కేంద్ర బలగాలకు సంబంధించి CRPF, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటుగా ఢిల్లీ పోలీసు బలగాలు మొత్తం కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు కూడా ప్రస్తుతం అయితే తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, జాతీయ స్థాయి నాయకులు కానీ స్పందిస్తున్నారు. కానీ ముఖ్యంగా స్వాతి మాలివాల్ ఈ ఘటనకు సంబంధించి చనిపోయిన బాధిత కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలి, అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. సో చూడాలి ఎంతవరకు ఈ ఆందోళన కొనసాగిస్తారో, అలాగే ప్రభుత్వం వీరికి ఎటువంటి హామీ ఇస్తుందనేది మనం వేచి చూడాలి. ఓకే గోపి, ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ లో సివిల్ సర్వీసెస్ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థులు అధికంగా ఉంటూ ఉంటారు. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఢిల్లీలో వరుసగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే బేస్మెంట్ లోకి గత వారం రోజులుగా డ్రైనేజ్ అంతా నిండిపోయిందని విద్యార్థులు కంప్లైంట్ చేసినా సరే ఎవరూ పట్టించుకోలేదు. నిన్న ఆకస్మికంగా వరదలు ముంచెత్తడంతో లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులకు మొత్తం అంతా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే 2 విద్యార్థినులు, ఒక విద్యార్థి ఆ బురదలో కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది. వారు మృతి చెందారు. మరింత ఇంకెవరికైనా ఏదైనా జరిగిందా అనేది కూడా పోలీసులు అండ్ NDRF బృందాలు కూడా అక్కడ రెస్క్యూ చేయడానికి ప్రయత్నించాయి. అయితే విద్యార్థులు అయితే నిరసన తెలుపుతున్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. ఢిల్లీ మున్సిపాలిటీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించాలి అంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.